ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలి అనుకునేది మనము, ఆశీర్వదించేది దేవుడండి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఆయనే మన యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని ప్రభు చెప్తున్నాడు అనంటే ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. ఆయన మనసులో, ఆయన ఆలోచనలో మనం ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన ఎంత బలముగా ఉందో, తన ప్రజలు ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన మరి తన యొక్క మనసులో ప్రభు ఎంతగా అనుకొని ఉన్నాడో వాక్యంలో చూస్తున్నాం. అందుకని అక్కడ అంటున్నారు, మట్టి బలిపీఠమును నా కొరకు చేసి అంటాడు. ఈరోజు ఆశీర్వదించబడాలి అనుకున్నటువంటి ప్రతి మనిషి కూడా బలిపీఠమును చేయాలి. హల్లెలూయా. బలిపీఠము లేకపోతే ఆశీర్వాదము లేదు. నా దేవుని బిడ్డలారా, చాలామందిని చూస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా సన్నిధికి వస్తున్న వారే, మందిరానికి వస్తున్న వారే, కానీ వారి జీవితాలలో ఆశీర్వాదం లేదండి. వారి జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము వారు పొందినట్లుగా కనబడటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వస్తున్నారు కానీ నామకార్థమైన స్థితిలో ఉంటూ వాళ్ళ బలిపీఠాలను కట్టుకోలేక, వాళ్ళ బలిపీఠాలను బాగు చేసుకోలేక, దేవుని కొరకు ఒక బలిపీఠంగా మార్చబడక, ఏదైతే క్షణికమైనవి, తుచ్చమైనవి అవన్నిటిని కూడా చంపుకొని వాటి అన్నిటి విషయంలో నడుము కట్టుకొని దేవుని కొరకు పానార్పణముగా పోయబడక, ఇంకా శరీరెచ్చలలో, కోరికలలో, లోకముతో వారు ఉంటూ ఈరోజు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వారు లేకపోలేదండి. కనుక ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు బలిపీఠాన్ని కట్టు, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టు, విశ్వాసం అనే బలిపీఠాన్ని నువ్వు కట్టు. అలాగే దేవుని బిడ్డలారా, మారు మనసు అనే బలిపీఠాన్ని నువ్వు కట్టు. ఎప్పుడైతే అలా కడతావో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే అయ్యా, మేము ఎప్పుడైతే బలిపీఠమును కడతామో ఆ మరుక్షణం మా యొద్దకు నువ్వు దిగివచ్చి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని నాయన మీరు మాతో మాట్లాడారు. ఈరోజు ఎంతోమంది బలిపీఠాలు చల్లారిపోయాయి అయా, వెనకబడిపోయాయి, పగిలిపోయాయి అయా. మరలా తిరిగి వాటిని బాగు చేసుకొని ఆ బలిపీఠాల మీద అగ్ని దిగి వచ్చేటట్లుగా వాళ్ళ ఆత్మలో నా తండ్రి బలపడినట్లుగా సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగు ఈ ఒక వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి అయా, ప్రతి వారిని కృపచేత నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.